అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు కదా, అంటే బేబీ పుట్టిన తర్వాత అది హైట్ పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? మీరు ఒక కేసు కూడా చెప్పారు కదా. సో థైరాయిడ్ కి హైట్ కి ఏం సంబంధం ఉంటుంది, అండ్ పిల్లల్లో థైరాయిడ్ ఇంపార్టెన్స్ ఏమి? సో ఇది ప్రెగ్నెన్సీలోకి వస్తే స్టార్టింగ్ మెయిన్ గా మనకి థైరాయిడ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో అండ్ చైల్డ్హుడ్ లో. ఎందుకంటే అది మోస్ట్ వలరబుల్ పీరియడ్. ఎందుకంటే బాడీ డైనమిక్స్ మెటబాలిజం అంతా చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బేబీని ఒక లైఫ్ ని కంప్లీట్ గా 9 months క్యారీ చేసినప్పుడు ఆ బేబీ రిక్వైర్మెంట్స్ 9 months లో మాక్సిమం గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, మాక్సిమం గ్రోత్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇంట్రాయూటరైన్ లైఫ్ లో. మన మొత్తం లైఫ్ లో మాక్సిమం గ్రోత్ అంటే ఆల్మోస్ట్ 0 నుంచి మనం ఫస్ట్ 9 months లో ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫాన్సీలో హైయెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అంతా ఇంకా మైనర్ ఇంక్రిమెంట్స్. సో కాబట్టి అందుకే ప్రెగ్నెన్సీలో అండ్ చైల్డ్హుడ్ లో థైరాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు. ఎందుకంటే అక్కడ బికాస్ అది అల్టిమేట్ గా లైఫ్ లాంగ్ మనము సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ఈ థైరాయిడ్ లో చాలా అపోహలు పెట్టేయడం వల్ల థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు, థైరాయిడ్ ఉంటే మిస్క్యారేజ్ అయిపోతుంది, థైరాయిడ్ ఉంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు, ఇవన్నీ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, పాపం మదర్ వచ్చారు, వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. థైరాయిడ్ పాపం 6 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారు, TSH లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయని అడిగారు. ఏముండవమ్మా, అంత నార్మల్ గానే ఉంది అన్న. దెన్ ఆ మదర్ లిటరలీ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయికి మ్యాచెస్ చూస్తున్నారట, టోటల్ 7 matches రిజెక్ట్ అయ్యాయట. మ్యాచెస్ ఫిక్స్ అవుతుందట, థైరాయిడ్ ఉందని చెప్పగానే వాళ్ళు వద్దమ్మా అంటున్నారట, మాకు థైరాయిడ్ ఉంది కదా అని. ఎందుకు అంటే మాకు నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా, మా పిల్లోడికి నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా అంటే వాళ్ళ అంత మిస్కన్సెప్షన్ ఉంది. ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రివలెన్స్ 15%. థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టట్లేదు, థైరాయిడ్ వల్ల మిస్క్యారేజ్ అయిపోతుంది అనే దానికన్నా మనం ఆ వర్డ్ని చాలా కేర్ఫుల్గా రిఫ్రెష్ చేయాలి. థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే మిస్క్యారేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ బికాస్ థైరాయిడ్ ఉంది కాబట్టి పిల్లలు పుట్టరు, మిస్క్యారేజ్ అయిపోవడంలో అర్థం లేదు. సో అది అస్సలు అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ TSH లెవెల్స్ నార్మల్గా ఉంటే అది మీరు బయట నుంచి తీసుకున్నా, మీ ఓన్ గ్రంథి ప్రొడ్యూస్ చేసినా అది కంప్లీట్గా మనకి సేఫ్. అండ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల ఇప్పుడు దాకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పోయాయి, లివర్ పోయిందని ఎప్పుడు మనం వినలేదు. ఇట్ ఈస్ మనం ఉన్న మొత్తం అన్ని మెడిసిన్స్లోకి సేఫెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే థైరాయిడ్. ప్రొవైడెడ్ మనం కరెక్ట్గా రీప్లేస్ చేయాలి. మళ్ళీ మీకు 150 అవసరమైన వాడికి 100 ఇచ్చామనుకోండి, డెఫినెట్గా మీరు ఓవర్ డోస్ వాడుతున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే మీరు కరెక్ట్ డోస్లో మనం మానిటర్ చేసుకుంటూ ట్రీట్ చేసామనుకోండి, ఈ మిస్క్యారేజ్ రిస్క్ ఏం ఎక్కువగా ఉండదు అండ్ పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా ChatGPTలు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం కన్సీవ్ అవగానే మనం థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయమంటాం. వాళ్ళకి TSH కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రాగానే అమ్మో నాకు థైరాయిడ్ వచ్చింది, నా బేబీ సరిగ్గా డెవలప్ కాదు, బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా, ఇన్ని డౌట్లు పెట్టుకుంటారు. అండ్ వాళ్ళు గూగుల్లో చెక్ చేయగానే ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది, థైరాయిడ్ వల్ల బేబీకి రిస్క్ అంటే మిస్క్యారేజ్ అవుతుంది, స్కేరీ థింగ్స్ ఫస్ట్ వస్తాయి. దానివల్ల పాపం మదర్ ఆ 9 months కూడా ఆ బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ తోనే ఉంటుంది. సో బేబీ యొక్క హెల్త్ ని బాగా ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే మదర్ యొక్క మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అనేది ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. అంటే బీపీలు కానీ ప్రెగ్నెన్సీలో షుగర్లు కానీ ఇది కన్నా మదర్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే, మదర్ పాజిటివ్గా ఉంటే ఆ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో కూడా ప్రెగ్నెంట్ అవగానే అమ్మాయిని తల్లి దగ్గరికి పంపించారు, పుట్టింటికి పంపించారు. ఎందుకంటే జనరల్గా అత్తతో కన్నా అమ్మతో ఈక్వేషన్స్ బాగుంటాయి. అట్లీస్ట్ వాళ్ళు అండ్ వర్క్ చేసుకునేవారు. డెలివరీ ముందు వరకు కూడా వాళ్ళు ఫిజికల్గా ఏం రెస్ట్లో ఉండేవారు కాదు కదా, బట్టలు ఉతికేవాళ్ళు, నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు, 9th month వరకు కూడా వాళ్ళు పనులు చేస్తూనే ఉండరు. బట్ మెంటల్గా పీస్ఫుల్గా ఉంటారు. అందుకు బేబీస్ హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే వర్కింగ్, స్ట్రెస్, స్లీప్ ఉండకపోవడము ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ ఈ థైరాయిడ్లు లేకపోతే డయాబెటీస్లు ఇవన్నీ కూడా కంట్రోల్గా ఉంటే అంత ఎఫెక్ట్ ఉండదు. అఫ్ కోర్స్ అలాగే నెగ్లెక్ట్ చేయకూడదు, బట్ వీటిని కంట్రోల్గా పెట్టుకుంటే దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, మనకి డెలివరీ అయిన తర్వాత యూజువల్గా ఇప్పుడు మనం అందరికీ కూడా పిల్లలకి యూనివర్సల్ స్క్రీనింగ్ చేస్తాం, థైరాయిడ్ ఉందా లేదా అని. ఎందుకంటే కొంతమంది పిల్లలకి థైరాయిడ్ గ్రంథి డెవలప్ కాదు జెనెటికల్గా, థైరాయిడ్ ఎజెనిసిస్ అంటాం దాన్ని. అలాగే థైరాయిడ్లో హార్మోన్ ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ కూడా సరిగ్గా పనిచేయవు, జెనెటిక్ డిఫెక్ట్స్ వాళ్ళకి.
అప్పుడు వాళ్ళకి థైరాయిడ్ చెక్ చేసినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం పుట్టగానే ఉందని తెలిసింది అనుకోండి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే. స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ 3 yearsలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది. అవును. సో ఆ 3 yearsలో కానీ మనం నెగ్లెక్ట్ చేసాము అంటే క్రెటినిజం అనే ప్రాబ్లం వస్తుంది. క్రెటినిజం అంటే వాళ్ళకి అంటే మదర్ ఊంబులో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి డెవలప్ కాదు, కానీ మదర్ నుంచి థైరాయిడ్ తీసుకుంటా ఉంటుంది బేబీ. కాబట్టి మదర్ ఊమ్లో ఉన్నప్పుడు పెద్దగా సిమ్టమ్స్ రావు. కానీ ఒకవేళ తనకి థైరాయిడ్ గ్రంథి డెవలప్ కాలేదు బేబీకి, ప్లస్ మదర్ కూడా సప్లిమెంట్ తీసుకోలేదు అనుకోండి, ఆవిడకి థైరాయిడ్ ఉండి, లేదా మదర్ ఐడిన్ సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, అప్పుడు బేబీ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు. దాన్ని క్రెటినిజం అంటాం. క్రెటినిజం అంటే అసలు బ్రెయిన్ అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ఇదివరకు చాలా ఎక్కువ ఉండే కేసెస్. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ప్రతి గైనకాలజిస్ట్ ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ అడుగుతారు. అవును. సో అది వాళ్ళు చేసి మనం వాటిని ట్రీట్ చేయడం వల్ల ఏంటంటే ఆ కేసెస్ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ పుట్టిన పిల్లడికి వెంటనే స్క్రీనింగ్ చేస్తున్నాము. సో అక్కడ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ కొంతమంది పిల్లలకి కూడా యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మదర్కి థైరాయిడ్ ఉంది, సో నా పిల్లలకి వచ్చే రిస్క్ ఉందా? ఎస్, ఒక 2 to 3 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎప్పుడు స్క్రీన్ చేయాలి? పుట్టినప్పుడు ఎలాగ చెక్ చేస్తాం కాబట్టి జనరల్గా కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే, స్కూల్కి వెళ్ళే టైంలో అంటే 5 years అప్పుడు ఒకసారి స్క్రీన్ చేయాలి, అండ్ ప్యూబర్టీ టైంలో ఒకసారి స్క్రీన్ చేసుకోవాలి. అంటే దానికోసం స్పెషల్గా టెస్ట్లు ఇవ్వక్కర్లేదు. మేబీ ఎప్పుడన్నా మనం ఫీవర్లు అయ్యి వచ్చి టెస్ట్లు ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ఎందుకు ఆ 5 years ప్యూబర్టీ టైంలో అంటే ఆ టైంలో డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి ఇన్ఫాన్సీ నుంచి చైల్డ్హుడ్కి షిఫ్ట్ అయ్యే టైము, చైల్డ్హుడ్ నుంచి ప్యూబర్టీకి ఎంటర్ అయ్యే టైము. ఎందుకంటే ఆ టైంలో గ్రోత్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎవరికైతే పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, అంటే వాళ్ళ మదర్కి ఫ్యామిలీలో చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటుందో, వాళ్ళ పిల్లలకు కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ టైంలో స్క్రీనింగ్ చేసుకుంటే ఏమైనా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ఏది గ్రోత్ గురించి. అంటే పిల్లల్లో గ్రోత్ అనేది, పిల్లల్లో థైరాయిడ్ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ గ్రోత్ కూడా, అంటే బోన్స్ గ్రో అవ్వడానికి కూడా థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నా దగ్గరికి ఒక 9 years కిడ్ వచ్చారు. తను ఏంటంటే చబ్బీగా ఉన్నారు, వెయిట్ పెరుగుతున్నాడు, హైట్ పెరగట్లేదని వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య సూపర్ మిల్క్ అని ఒకటి వచ్చింది, ప్రోటీన్ పౌడర్. ఆ ప్రోటీన్ పౌడర్ ఒక 6 months పాటు కంటిన్యూస్గా ఇచ్చారు. అయినా సరే వాడి హైట్ పెరగట్లేదు, వెయిటే పెరుగుతున్నాడు. సో అప్పుడు వాళ్ళు మదర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి లక్కీలీ ఆవిడే థైరాయిడ్ టెస్ట్ చేయించారు. ఓకే. చేయిస్తే మీరు నమ్మరు, నార్మల్గా మనం TSH 5 వరకు నార్మల్ అని చెప్తాం కదా, ఆయనకి అరౌండ్ ఆ కిడ్కి 938 ఉంది. 938. జనరల్గా అంత హై లెవెల్స్ మనం చూడం ఎక్కువ. అంటే చాన్నాళ్ళ నుంచి వాడికి థైరాయిడ్ ఉంది, వాడు గ్రోత్ పెరగట్లేదు, బట్ మనం ఐడెంటిఫై చేయలేకపోయాం అంతే. సో వాళ్ళలో ఇప్పుడు మనం మళ్ళీ థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం, హోప్ఫుల్లీ గ్రోత్ అది బెటర్ అవుతుంది. బట్ నేను ఎంఫసిస్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లోడు గ్రోత్ పెరగట్లేదు అంటే ఫస్ట్ మనం నిజంగా షార్ట్గా ఉన్నాడు లేదా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి, ఆ గ్రోత్ చార్ట్స్లో హైట్ ఎంత ఉన్నాడు, కింద ఉన్నాడా లేదా, లేకపోతే పేరెంట్స్ హైట్తో కంపేర్ చేస్తే నార్మల్గా ఉన్నాడో లేదో చూసుకోవాలి, తెలుస్తుంది. అండ్ ఇక్కడ షార్ట్ అంటే చాలామంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే షార్ట్ కాదు, అంటే పేరెంట్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత హైట్ ఉన్నా పక్కోడితో కంపేర్ చేసుకుని ఇంకా షార్ట్ అని అనుకుంటారు. అందుకే ఫస్ట్ యాక్చువల్గా షార్ట్గా ఉన్నాడో లేదో చూసుకోవాలి. షార్ట్గా ఉన్నాడు అంటే మనం ఈజీగా ట్రీట్ చేసే కండిషన్ థైరాయిడ్. ఓకే. సో ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ నార్మల్గా ఉందనుకోండి, దెన్ అదర్ ఎవాల్యుయేషన్ లైక్ గ్రోత్ హార్మోన్ ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తాం వాళ్ళలో. బట్ థైరాయిడ్ అబ్నార్మల్గా ఉంటే అప్పుడు దాన్ని మనం థైరాయిడ్ ట్రీట్ చేసాం అనుకోండి, చాలామంది హైట్ పెరుగుతారు. అండ్ అవి ఇప్పుడు అన్నెసరిగా ఈ ప్రొడక్ట్స్ తాగితే వెయిట్ పెరుగుతారు, పట్టుకుని ఆలాడితే వెయిట్ పెరుగుతారు, బాస్కెట్ బాల్ ఆడితే హైట్ పెరుగుతారు, అవన్నీ ఆడకుండానే అందరూ 6 feet ఉన్నారు కదా చాలా ఉంటాయి కదా. సో అది పెద్ద కన్సర్న్ కాదు మెయిన్గా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చేసి షార్ట్ స్టేచర్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు పాపం మాన్యువల్ లేబర్స్ కానీ, ఫుడ్ సరిగ్గా దొరకని వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళకి ఓకే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చి వాళ్ళ హైట్ పెరగకపోవచ్చు. కానీ ఒక మనిషి బాగా చబ్బీగా ఉన్నాడు, హైట్ పెరగట్లేదు అంటే న్యూట్రిషనల్గా డీసెంట్గా ఉన్నాడు అర్థం. అంటే కంప్లీట్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండరు కదా, కనీసం అన్నం తింటాడు, పప్పు తింటాడు, లేకపోతే ఏదో కూరగాయలు ఎగ్స్ తింటాడు, చికెన్ తింటాడు, ఎంతో కొంత వస్తుంది. కంప్లీట్గా వాళ్ళకి కావాల్సింది రాకపోయినా
హైట్ ని ఎఫెక్ట్ చేసే అంత తక్కువ ప్రోటీన్ అయితే తీసుకోరు. అవును. కాబట్టి అన్నెసరీగా ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి ఫుడ్ ద్వారా తీసుకుంటే ఓకే, కానీ చిన్నపిల్లల ఏజ్ నుంచి మీరు హైట్ పెరగాలంటే ప్రోటీన్ సప్లిమెంట్ వాడండి అంత. అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ కూడా ఎండోర్స్ చేస్తున్నారు ఆ ప్రొడక్ట్స్ ని, బట్ అదంతా కూడా దాని మాయలో పడి మనం ఈ మిస్ అవ్వకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండోర్స్ చేయడం యూస్ చేయడం తప్పని నేను అనట్లేదు, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక ఇది తాగితే హైట్ పెరుగుతాం అనుకుని ఆవిడ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆవిడ చెక్ చేశారు, లేకపోతే మా ఆవిడ షార్ట్ ఉన్నాడు కాబట్టి నేను ప్రోటీన్ పౌడర్ వాడుకుంటాను జీవితాంతం అంటే 14-15 years దాకా వాడితే తర్వాత ఏం చేయలేము, ఎందుకంటే గ్రోత్ అనేది 16 to 18 years లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేసినా సరే వాడు హైట్ పెరగడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ స్లో అయిపోతుంది వాళ్ళు. సో కాబట్టి మనం కరెక్ట్ టైమ్లీ ఐడెంటిఫై చేస్తే ఆ గ్రోత్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది.